హలో హాయ్ చించాన్, గుడ్ మార్నింగ్. ఈరోజు మన స్పెషల్ ఏంటంటే ఈరోజు అయితే ఈరోజు క్రిస్మస్ కాబట్టి మనం మన ఇంటి ముందు పెద్ద క్రిస్మస్ ట్రీ పెట్టిద్దాం, ఓకేనా? అలాగే మంచి ఇల్లు మొత్తం మంచిగా లైట్లు పెట్టిద్దాం, మంచిగా డెకరేషన్ చేసేద్దాం. ఇలా స్విమ్మింగ్ పూల్లో మొత్తం లైట్లు పెట్టించి చాలా మంచిగా గ్రాండ్ చేద్దాం, ఓకేనా చించాన్? ఓకే ఫ్రాంక్లిన్ మామయ్య, పెట్టిద్దాం మామయ్య. ఓకే చించాన్, మనమైతే ఒక పెద్ద క్రిస్మస్ ట్రీ ఇక్కడ పెట్టిద్దాం, ఓకేనా? ఇక్కడైతే సరిపోతుంది. ఇక్కడ ఈ చైర్స్ ఈ టేబుల్స్ అన్ని సైడ్కి పెట్టిస్తే ఈ ప్లేస్ అయితే మంచి సరిగ్గా సరిపోతుంది. అవును ఫ్రాంక్లిన్ మామయ్య, ఇలాగే ఇక్కడైతేనే సరిపోతుంది, ఇంకా ఎక్కడ సరిపోతుంది. ఓకే చించాన్, చెప్పడం మర్చిపోయాను. నైట్కి అయితే మన ఇంటికి క్రిస్మస్ తాత వస్తాడు. క్రిస్మస్ తాత మీకు ఏ ఏ గిఫ్ట్ కావాలో అవన్నీ ఇస్తాడు. అలాగే మన సబ్స్క్రైబర్స్కి ఏ గిఫ్ట్ కావాలో అది ఇస్తాడు. ఓకే ఫ్రెండ్స్, మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏ గిఫ్ట్ కావాలో ఆ గిఫ్ట్ కింద కామెంట్ చేయండి. క్రిస్మస్ తాత వచ్చి మీకు గిఫ్ట్ ఇస్తాడు. ఓకే చించాన్, మన ఇంటికి అయితే నైట్కి అయితే క్రిస్మస్ తాత వస్తాడు. మనమైతే ఇల్లు మంచిగా క్రిస్మస్ ట్రీ పెట్టి మంచిగా లైట్లు అన్నీ పెట్టిస్తాం కాబట్టి క్రిస్మస్ తాత వస్తాడు. అలాగే మన ఫ్రెండ్స్ కూడా ఏం కావాలో వాళ్ళకందరికీ గిఫ్ట్ ఇస్తాడు, నీకు గిఫ్ట్ ఇస్తాడు. ఓకే చించన్, నీకు ఏ గిఫ్ట్ కావాలి మరి? ఫ్రాంక్లిన్ మామయ్య, నాకు సైకిల్ కావాలి ఫ్రాంక్లిన్ మామయ్య. నాకైతే సైకిల్ అంటే చాలా ఇష్టం. సైకిల్ తీసుకొస్తాడు కదా? తీసుకొస్తారా, నీకోసం నేను చెప్తాను కదా, నీకు సైకిలే తీసుకురామని చెప్తాను క్రిస్మస్ తాతకి. ఓకే, మనం వెళ్దాం పద తొందరగా. మనం వెళ్ళి ఫస్ట్ మన ఇల్లు డెకరేట్ చేసి మంచిగా క్రిస్మస్ ట్రీ పెట్టడానికి వాళ్ళకి పోయి ఆర్డర్ ఇచ్చి రావాలి. ఫస్ట్ వెళ్ళి మనం ఆర్డర్ ఇచ్చేసి వద్దాం, ఓకేనా? తొందరగా వచ్చి నువ్వు కార్ ఎక్కువ వెళ్దాం పదా. అలాగే మన కారు మంచిగా డెకరేట్ చేయాలరా, మంచి లైట్స్ పెట్టిద్దాం. చించాను, తొందరగా వచ్చేసి ఎక్కడ వెళ్ళిపోయిన అవుతుంది. నేను ఆల్రెడీ కార్ ఎక్కేసాను మామయ్య, నువ్వు వెళ్ళు. మామయ్య ఫ్రాంక్లిన్ మామయ్య, ఎందుకు మామయ్య ఇలా వెళ్తున్నావు? నీకు అసలు డ్రైవింగ్ వచ్చా? ఎవరిని? ఒరే చించాను, నువ్వు నా డ్రైవింగ్ గురించి నువ్వేం వరి అవ్వద్దురా. నువ్వు కళ్ళు మూసుకొని నీ గుండెల మీద చేయి తీసుకొని కళ్ళు మూసుకొని కూర్చో చాలు. నేను సేఫ్టీగా తీసుకెళ్ళే బాధ్యత నాది. ఏంది మళ్ళీ చెప్పు. నేను కళ్ళు మూసుకొని కూర్చోవాలా? నువ్వు డ్రైవింగ్ చేస్తున్నాగా. నువ్వు డ్రైవింగ్ చేస్తుంటే పక్కన ఎవడన్నా కళ్ళు మూసుకొని కూర్చుంటారా తిరుగున్నాడు? నేను పక్కన కూర్చోగానే నువ్వు పక్కన అటు ఇటు ఎటెటో గుద్దేస్తున్నావు. నేను కళ్ళు మూసుకొని కూర్చున్న తర్వాత నువ్వు నన్ను ఏదో ఒక లారీ కింద వాడేసి ఏదో బస్సుకి నీ కారు గుద్దేసి నన్ను చంపేసిందనుకో, ఎవడు బాధ్యుడు? నేను ఎలా కళ్ళు మూసుకొని కూర్చుంటాను? ఒరే చించాన్, నువ్వేం భయపడొద్దురా, నేను సేఫ్టీగా తీసుకెళ్ళిపోతాను రా. నువ్వు నన్ను సేఫ్టీగా తీసుకెళ్తావో చంపేసి తీసుకెళ్ళిపోతావో ఎవరికి తెలుసయ్యా? ఒక సైడ్ గుడ్లు గులాబ్ జాములు అయిపోతున్నాయి. ఒరే చించాన్, డ్రైవింగ్ చేసేది నేను రా, మీ ఫ్రాంక్లిన్ మామయ్య రా. ఎందుకంత భయపడుతున్నావురా నువ్వు డ్రైవింగ్ చేస్తున్నావు కాబట్టి నాకే భయం ఫ్రాంక్లిన్ మామయ్య. ఏరా వాళ్ళు డ్రైవింగ్ చేస్తుంటే నువ్వు అన్నట్టే గుండెల మీద చేయి తీసుకుని కళ్ళు మూసుకొని కూర్చున్నావా అని. నువ్వు డ్రైవింగ్ చేస్తున్నావు కాబట్టి నాకు ఈ భయం. ఓకే, మన సబ్స్క్రైబర్స్ని అడుగుదాం నా డ్రైవింగ్ ఎలా ఉందో. ఓకే ఫ్రెండ్స్, మీరే చెప్పండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నేను డ్రైవింగ్ మంచిగా చేస్తున్నానా లేదో. మన చించాన్ అయితే చాలా భయపడుతుందంట నా డ్రైవింగ్ చూసి. నేను అంత దరిద్రంగా డ్రైవింగ్ చేయట్లేదు, చాలా మంచిగా డ్రైవింగ్ చేస్తున్నాను. ఎందుకు చించాన్ ఇలా భయపడుతుందో నాకు తెలియట్లేదు. ఓకే ఫ్రాంక్లిన్ మామయ్య, ఇప్పుడు తెలుస్తుంది. మన సబ్స్క్రైబర్సే చెప్తారు నేను ఎందుకు భయపడుతున్నానో నీ డ్రైవింగ్ చూసి. ఓకే ఫ్రెండ్స్, మీరే చెప్పండి మన ఫ్రాంక్లిన్ మామయ్య డ్రైవింగ్ ఎంత చండాలంగా చేస్తుండో. ఫ్రెండ్స్ చెప్పండి ఫ్రెండ్స్, నా డ్రైవింగ్ ఎలా ఉందో నిజం మాత్రమే చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడు నువ్వు అన్నట్టే అందరు నిజాలు చెప్తే పరమ చండాలంగా ఉంది ఫ్రాంక్లిన్ మామయ్య డ్రైవింగ్ అని చెప్తారు. కానీ మనం ఇంకా ఎంతసేపు వెళ్ళాలి ఫ్రాంక్లిన్ మామయ్య? కూర్చొని నా నడుములు గుంజుతున్నాయి. ఇంకా తొందరగా డ్రైవ్ చేస్తా అంటున్నావు, ఇంత మెల్లి డ్రైవ్ చేస్తున్నావు, ఎటెటో వెళ్ళిపోతున్నావు. తొందరగా వెళ్ళు ఫ్రాంక్లిన్ మామయ్య. కూర్చొని నాకు బోర్ వస్తుంది. తొందరగా వెళ్ళి వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి మన ఇల్లు మంచిగా డెకరేట్ చేయమని చెప్దాం. తొందరగా వెళ్ళు. ఓకే చించాన్, మనమైతే దగ్గరికి వచ్చేసాం. అంతలోపు నువ్వు అందరికీ మన ఫ్రెండ్స్కి అందరికీ ఇంకా ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ నోట్ ఒకసారి. ఫ్రాంక్లిన్ మామయ్య, కరెక్ట్ టైంకి గుర్తు చేసావు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు అయితే మన వీడియో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళందరూ వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టి తీసుకోండి. మన వీడియో ఎప్పుడు చేసినా ఫస్ట్ మీకే వచ్చేస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్? అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా చూసారు కదా, వాళ్ళు కూడా చూసి ఎంజాయ్ చేశారు కాబట్టి వాళ్ళు కూడా షేర్ చేసి చూడమని చెప్పండి, ఓకేనా? ఓకే, మనమైతే ఇప్పుడు ఇంకా ఎంత దూరం వెళ్ళాలనో ఫ్రాంక్లిన్ మామయ్యని అయితే అడుగుదాం. ఓకే ఫ్రాంక్లిన్ మామయ్య, నేనైతే సబ్స్క్రైబ్ నోట్ అయితే చెప్పేశాను. ఇంకా ఎంత దూరం? ఓకే చించాను, మనం అయితే వాళ్ళ ఏరియాలోకి వచ్చేసాము. వాళ్ళ ఇల్లు లొకేషన్ ఇట్టేనో చూపిస్తుందిరా, నాకు కొంచెం అర్థం కావట్లేదు. ఈ లొకేషన్ ఈయన చూపిస్తుంది, సరిగా కనపడట్లేదు. ఒకసారి నేను కార్ దిగి చూద్దాం అనుకుంటున్నాను. నువ్వు ఒక్కరే ఇక్కడనే ఉండు, నువ్వు కార్లోనే ఉండు, నేను కార్ దిగి చూసాను, ఓకేనా? ఒకటి ముందుకు వెళ్ళి చూద్దాం, నాకు అర్థం అవ్వట్లేదే.
ఫ్రాంక్లిన్ మామయ్య అటు కాదు, లొకేషన్ వెనకాల చూపిస్తుంది చూసుకో, ఈ గల్లీ నుంచి వెళ్ళు పక్కల. నాకు తెలుసురా, నీకు తెలుసో తెలియదు అని అటు చూశాను. ఓకే, నువ్వైతే ఇటు కార్లోనే ఉండు, కార్ పక్కనే ఉండు, ఓకేనా? నేను మళ్ళీ ఇప్పుడే వచ్చేసాను. ఓకే ఫ్రెండ్స్, మనమైతే వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. వాళ్ళ ఇల్లు ఎక్కడెక్కడో చూపిస్తుంది. ఒకసారి అతనికి కాల్ చేసి మాట్లాడదాం. ఓకే, తనకైతే కాల్ చేద్దాం మనం ఇప్పుడు. హలో సార్, ఎక్కడున్నావు సార్? నేను మీ గల్లీలో ఉన్నా సార్, మీరు ఎక్కడ ఉన్నారు? బాబు నువ్వు అక్కడ వచ్చేది నువ్వేనా? బ్రిడ్జి పక్కల ఒకసారి బ్రిడ్జి ఎక్కు. ఎక్కాను సార్. అట్టే ఒకసారి ఇటు పైకి చూడు. చూశాను సార్. ఓకే, కనపడవు. ఓకే ఫ్రెండ్స్, మన గుండోడు అయితే కనపడ్డాడు. ఓకే, మనమైతే అక్కడికైతే వెళ్ళిపోదాం. వీడు ముందే ఎవడు ఏడున్నాడు? నాకు తెలిసి వాళ్ళ వర్కర్ అనుకుంటా వీడు. వాడే మన ఇంటికి వచ్చి మన ఇల్లు మంచిగా క్రిస్మస్ ట్రీ పెట్టి మంచిగా డెకరేట్ చేయించేది మొత్తం వీడి దగ్గరనే అనుకుంటా. ఒకసారి వీడి దగ్గర మాట్లాడదాం. హలో నమస్తే సార్, చెప్పండి సార్. బాబు, మీరేనా హోమ్ డెకరేట్ చేసే? అవును సార్, మేము హోమ్ డెకరేషన్ చేసేది క్రిస్మస్ ట్రీ మీ ఇంట్లో నేనే సార్ తీసుకొచ్చి పెడతాను. అంత కలిస్తే మాకు ఓనర్ గారిని అడిగాను సార్, మా ఓనర్ గారు మాకు చెప్తారు, మేము వరకు చేసాం. సరేలే బాబు, నీ మాటలు అయితే నాకు సరిగ్గా అర్థం అవ్వట్లేదు. నేను మీ ఓనర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే పైకి వెళ్దాం. పైన గుండోడు ఉన్నాడు, ఆ గుండోని దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. ఓకే గుండు సార్, ఎక్కడున్నావు? ఇందాక వాడు ఏనే కదా ఉండింది. ఇక్కడ ఉన్నాడా? ఓకే, అయితే మనం అయితే పైకి వెళ్దాం. నేను ఇక్కడ ఉన్నాడు అనుకున్నా. హలో, హాయ్ సార్, నమస్తే, ఎలా ఉన్నారు సార్? బాబు నమస్కారం బాబు. చెప్పు బాబు, ఏంటి ఇప్పుడు, ఏంటి మీ పని ఏంటి? ఒకసారి నాకు చెప్పు. ఏం లేదు సార్, ఈరోజు క్రిస్మస్ కాబట్టి ఈరోజు మా ఇంటి దగ్గర క్రిస్మస్ ట్రీ పెట్టి మా ఇల్లు మొత్తం లైట్ పెట్టాలి, మంచి డెకరేట్ చేయాలి. ఓకేనా సార్? ఓకే బాబు, మీ ఇంటి దగ్గరికి అయితే వచ్చి ఖచ్చితంగా మీ ఇల్లు మంచిగా డెకరేట్ చేస్తాం. అలాగే నీ లొకేషన్ నాకు ఒకసారి వాట్సాప్లో షేర్ చేయి, మీ ఇల్లు లొకేషన్. నేను మా వర్కర్ వచ్చి మీ పని ఏంటో కంప్లీట్ చేసేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, నేనైతే ఇప్పుడే మీకైతే మా ఇల్లు లొకేషన్ పంపిస్తాను. ఓకే, వెళ్తున్నా సార్, బాయ్. ఓకే ఫ్రెండ్స్, మనమైతే వెళ్ళిపోదాం పదా. ఇంకా మన చించన్ గాడికి అయితే నేను కార్ అయితే చూసుకోమని చెప్పాను. వాడు ఎటు వెళ్ళిపోయాడో ఏం చేశాడో ఏం అర్థం అవ్వట్లేదు. వాడు కార్ దగ్గరనే ఉన్నాడో ఇంకా ఎటు వెళ్ళిపోయిండో ఏంటో మనకైతే తెలియదు. తొందరగా వెళ్ళి మన కార్ను చూసుకుందాం. వాడు ముందే తీటనా కొడుకు ఎటెటో వెళ్ళిపోతాడు, ఏమేమో చేస్తాడు. ఓకే ఫ్రెండ్స్, మనమైతే తొందరగా అయితే వెళ్ళిపోదాం. చించాన్ ఏడున్నావురా? తొందరగా వెళ్దాం పదా ఫ్రెండ్స్. వీడు ఎటెటో వెళ్ళిపోయింటాడు. అరే చించాన్గా, నువ్వు ఇట్టే ఏం చేస్తున్నావురా? నేను అనుకున్నట్టే నువ్వు కార్ దగ్గర లేవురా. ఫ్రాంక్లిన్ మామయ్య, ఒకసారి ఇటు చూడు, ఈ చెర్లో ఈ పక్కల ఉన్న కాలువలో చేపలు ఉన్నాయి. చేపలు ఏడున్నాయిరా ఇక్కడ? బాబు ఎవడక్కడ? అంకుల్, చెప్పండి అంకుల్. బాబు అక్కడ ఏం చేస్తున్నారు? దెబ్బలు తింటారా మీరు? ఏం చేస్తున్నారు అక్కడ? ఒరే ఏంట్రా బట్టనెత్తరా, నువ్వు నన్నే కొడుతున్నావు ఏంటి అంకుల్ అని నేను మర్యాదగా అడిగితే నువ్వు నన్ను కొడతావా? ఏంట్రా చించాను, వీడు నన్ను ఎట్టు వస్తుండు. అయ్యా బాబాయ్, వీడు నన్ను కొడుతున్నారా? వీడు దెబ్బకి చచ్చినట్టున్నాడు. వెళ్దాం పదా. రే చించాను, తొందరగా వెళ్దాం పదా, మళ్ళీ ఎవరన్నా వస్తే కష్టం వెళ్తుంది. తొందరగా వెళ్దాం పదా. అయ్యా బాబాయ్, ఎవరు రేడు నన్ను చంపేదామని ప్లాన్ చేసినా? ఎవరివిరా నువ్వు? సారీ బాబు, తొందరలో చూసుకోలేదు. ఇక్కడ ఎవరో కొట్టారంటే పడిపోయారంట, అందుకు వచ్చేసాము ఇక్కడికి. ఇక్కడన్నా? అవును, ఇందాకైతే నేను కూడా చూశాను. ఇక్కడ ఎవరు తను కొట్టి వెళ్ళిపోయారు. తను చూసి భయపడి నేను కూడా పారిపోతున్నాను. అప్పుడు మీరు ఎదురొచ్చేసారు. ఆయన ఎలా కొట్టాడంటే ఒక్క పంచుతో ఆ అంకుల్ అలా పడిపోయాడు. నాకైతే ఏం తెలియదు కదా చించాన్. అవును డాక్టర్ సాబ్, మా ఫ్రాంక్లిన్ మామయ్య గురంగా ఏం తెలియదు. మా ఫ్రాంక్లిన్ మామయ్య చూసి భయపడి వెళ్ళిపోతున్నాడు. భయంతో మా ఫ్రాంక్లిన్ మామకి జ్వరం వచ్చేలా ఉంది. అలాగే మీ దగ్గర ఏమన్నా చూదుంటే వేయండి. అది చూసి మా ఫ్రాంక్లిన్ మామయ్య భయపడ్డాడు. ఒరే చెత్త చించాన్, నేనేం జ్వరం వచ్చేంత ఏం భయపడలేదు. నాకెందుకు రసూది? ఏం కాదు ఫ్రాంక్లిన్ మామయ్య, వేయించుకో, బాగుంటుంది. ఓకే బాబు, మీరైతే చూశాను అంటున్నారు ఇతను కొట్టడం. ఒక 5 నిమిషాలు ఆగండి, పోలీసు వాళ్ళు సార్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. 5 నిమిషాలు ఆగడం లేదు సార్, మాకైతే వర్క్ ఉంది, చాలా వర్క్ ఉంది కదరా చించాన్. మనమైతే తొందరగా వెళ్ళిపోదాం పదా, మా వర్క్ ఉంది సార్, మేమైతే వెళ్ళిపోతున్నాం, మాకు తెలియదు. ఆగు ఫ్రాంక్లిన్ మామయ్య, నేను కూడా వస్తున్నాను. తొందర రారా చించాన్, తొందరగా రా. దొరికితే మన ఇద్దరిని బొక్కలు వేసేస్తారు. తొందర రారా. ఓకే ఫ్రాంక్లిన్ మామయ్య, తొందరగా వెళ్ళిపో. బాగా తప్పించుకున్నాం ఫ్రాంక్లిన్ మామయ్య అక్కడ నుంచి. అయ్యా బాబాయ్, కొంచెం అయితే మనే అని తెలిసిపోతుంది. పోలీసులు మాత్రం వస్తే. వాళ్ళు రాలేదు నయ్యం, ఇంకా వీళ్ళు డాక్టర్సే వచ్చేసారు. మనమైతే తొందరగా వెళ్ళిపోదాం పదా ఫ్రాంక్లిన్ మామయ్య. పద చించాను, మనకైతే ఇంకా చాలా వర్క్ ఉంది. మన కారు గురించి లైట్స్ వేయించి మంచిగా డెకరేట్ చేయించాలి. తొందరగా కారు గ్యారేజ్కి అయితే వెళ్ళిపోదాం. తొందరగా వెళ్దాం పద చించాను. ఫ్రాంక్లిన్ మామయ్య, నైట్కి అయితే ఖచ్చితంగా అయితే క్రిస్మస్ తాత వస్తారు కదా మన ఇంటికి. వస్తాడు. క్రిస్మస్ తాత వస్తాడు, మన కోసం బోలాడని గిఫ్ట్లు తీసుకొచ్చేసాడు.
ఫ్రాంక్లిన్ మామయ్య మన సబ్స్క్రైబర్స్కి కూడా గిఫ్ట్స్ ఇస్తాడా క్రిస్మస్ తాత? ఇస్తారా, అందరు సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియో లైక్ చేస్తే అందరికీ గిఫ్ట్ ఇస్తాడు. అలాగే సబ్స్క్రైబర్స్ మీరు నా కింద కామెంట్ చేయండి మీకు ఏ గిఫ్ట్ కావాలో. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తేనే మీకు గిఫ్ట్ వస్తుంది, ఓకేనా? సరే కానీ ఫ్రాంక్లిన్ మామయ్య ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? చించాన్ ఆల్మోస్ట్ అయితే మనం గ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదే పక్కనే ఉంది. ఓకే, మనమైతే గ్యారేజ్ దగ్గరికి వచ్చేసాం. లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఓకే చించాన్, మనమైతే వచ్చేసాము. ఎటు నుంచి వెళ్దాం రా లోపలికి? ఇటు సైడ్ వెనకాలంగా వెళ్ళాలనుకుంటా. ఓకే, మనమైతే వెనకాలంగా వెళ్ళి కార్ అయితే పార్క్ చేసాం. ఓకేనా? ఇటు దారి ఉంది. ఓకే, ఈ గల్లీలో వెళ్ళి ఇక్కడనే వెనకాల షెడ్ ఉంటుంది. ఆ షెడ్లో మన కార్ అయితే పార్కింగ్ చేద్దాం. ఓకేనా చించాన్? ఒకసారి వెనకాల చూసుకో, కార్ వెనకాలకి పెడతా. రాని మామయ్య రాని కొంచెం ముందుకెళ్ళు, ఇప్పుడు వెనకాలికి రా. అయ్యో కొంచెం మెల్లిగా చూసుకో ఫ్రాంక్లిన్ మామయ్య, ఎందుకు అలా స్పీడ్గా వెళ్తున్నావు? ఓకే, కొంచెం వెనకాలికి రా, కొంచెం. దిగు చాలు కానీ ఇంకా. ఒరే చించాన్, నీకంటే నేను ఫస్టే దిగేసాను, నువ్వు దిగడమే లేట్. ఇంకా ఇంత మెల్లిగా దిగుతున్నావు. ఓకే, ఇక్కడైతే ఎవరు లేరేంట్రా చించాన్? అటు కాదయ్యా, ఒకసారి వెళ్ళి లోపల చూడు. వెళ్తున్నా, కొంచెం షుగర్ ఆపుకుంటావా చించాన్? ఓకే, ఇక్కడైతే ఎవరో ఉన్నారు. బాబు, హలో బాబు, ఇటేంటి? అరే ఏంట్రా బాబు, ఏం పలకట్లేదు? ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? సారీ సార్, ఏం లేదు సార్, నిద్ర ఏం పోవట్లేదు సార్. ఏంటి సార్ చెప్పండి సార్, మీ కార్ ప్రాబ్లం ఏంటి? మా కార్కి ప్రాబ్లం ఏం లేదు కానీ కొంచెం లైట్స్ పెట్టి మంచిగా, ఈరోజు క్రిస్మస్ కదా, అందుకోసమే మంచిగా లైట్లు పెట్టి మంచిగా డెకరేట్ చేసి మంచిగా నీట్గా తయారు చేసేసి మంచిగా మాడిఫై చేసి మా కార్ని, ఓకేనా? ఓకే సార్, నాకు ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి సార్. మీ కార్ అయితే మంచి మాడిఫై చేసి ఇస్తాను. అంతలోపు మీకు ఏమైనా వేరే వర్క్ ఉంటే చూసుకొని రండి సార్. ఇంకేంటి? ఓకే, మాకైతే కేక్ తీసుకోవడం ఉంది. మేమైతే వెళ్ళి కేక్ తీసుకొని వస్తాము. అంతలోపు నువ్వైతే మా కార్ మాడిఫై చేయించే. ఓకే చించాను, మనమైతే వెళ్దాం పద. ఈడ కేకులు ఉన్నావా? ఒకసారి అమ్మాయిని అడుగుదాం కదా. ఈ పాపని అడుగుదాం. హలో మేడం, ఇక్కడ కేకులు ఏడుంటాయి మేడం? సార్ కేక్స్ ఇక్కడ ఈ రోడ్ క్రాస్ చేయగానే సిగ్నల్ ఉంటుంది సార్. ఆ సిగ్నల్ నుంచి కొంచెం ముందరకు పోగానే అక్కడ బస్ స్టాప్ ఉంటుంది. ఆ బస్ స్టాప్ పక్కనే కేక్స్ ఉంటాయి సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం చెప్పినందుకు. ఓకే చించాను, మనమైతే వెళ్దాం పదరా తొందరగా. ఫ్రాంక్లిన్ మామయ్య, నువ్వైతే కొంచెం ముందే వెళ్ళిపో, నేనైతే కొంచెం మెల్లిగా వస్తాను. నాకు కాలు నొప్పి పెడుతూనే నేను కొంచెం మెల్లిగా వస్తాను. ముందే వెళ్ళిపో ఫ్రాంక్లిన్ మామయ్య. ఓకే చించా, నీ ఇష్టం, నీ చావు నీ సావు, నేనైతే తొందరగా వెళ్ళిపోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ పాప అయితే మనకి ఈ రోడ్ దాటగానే ట్రాఫిక్ లైట్ ఉంటుంది అన్నది, ట్రాఫిక్ సిగ్నల్ ఇక్కడనే ఉంది. దీని పక్కన ఎక్కడ ఉన్నాయి అబ్బా ఈ కేక్స్? ఇక్కడ ఏం కనపడట్లేదే. ఓకే, ఇక్కడ ఈ బండోడు అయితే పెట్టుకొని కేక్స్ ఉన్నాడు. మనమైతే తొందరగా వెళ్దాం పదా. రే చించాన్, కేక్స్ అయితే దొరికినాయి రే. కేక్స్ అయ్యా బాబాయ్, చాలా బాగున్నాయి కేక్స్. అరే చించాన్, తొందరగా రా రే. సార్ వెల్కమ్ సార్ మా కేకుల దగ్గరికి. మీకు ఏ కేక్ కావాలి సార్? కేజీ కావాలా, హాఫ్ కేజీ కావాలా, పావు కేజీ కావాలా సార్? వెయిట్ బాబు, మా చించాన్ వచ్చి చెప్తాడు. చించాన్ వచ్చేసావా? చెప్పు చించాన్, మనకైతే ఏ కేక్ సరిపోతుంది? ఫ్రాంక్లిన్ మామయ్య, మనమైతే ఇద్దరమే కాబట్టి ఒక కేజీ అయితే సరిపోతుంది ఫ్రాంక్లిన్ మామయ్య. ఓకే చించాన్, ఓకే, కేజీ డబ్బులు అయితే నేను కొట్టేస్తున్నాను బాబు. మీకైతే కేక్ పైసలు అయితే కొట్టేస్తున్నాను. మేము మళ్ళీ వచ్చి కేక్ తీసుకుంటాం, ఓకేనా? ఓకే చించాన్, మనం అయినా కేజీ కేక్ ఏం చేస్తాంరా? ఎక్కువ అయిపోతుందేమో. ఏం పర్లేదు ఫ్రాంక్లిన్ మామయ్య, మనకేమైనా ఎక్కువ అయితే మన సబ్స్క్రైబర్స్ కూడా కేక్ ఇచ్చేసేద్దాం, ఏం కాదులే. ఓకే చించాన్, నువ్వు అన్నట్టు సబ్స్క్రైబర్స్ కూడా కేక్ ఇచ్చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇంకెవరైనా మర్చిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే బాబు, మేము వెళ్ళే గ్యాప్లో మేమైతే కార్ తీసుకొని వస్తాం. కార్ తీసుకొని వచ్చినాక మా కార్లో పెట్టేసాయి. ఓకే చించాన్, మనమైతే కార్ తీసుకొని వద్దాం పద. ఇంతలోపు వాడు డెకరేట్ చేసి మంచిగా మాడిఫై చేసేసి ఉంటాడు. తొందరగా వెళ్దాం పద. 10 నిమిషాలు అన్నాడు కదా, 10 నిమిషాలు ఎప్పుడూ అయిపోయింది. తొందరగా వెళ్దాం పద చించాన్, మళ్ళీ నైట్ అయిపోతుంది. మళ్ళీ మనమైతే క్రిస్మస్ తాత మనం పడుకున్నాక వచ్చేస్తాడు మళ్ళీ. తొందరగా వెళ్దాం పద. ఒక్క నిమిషం ఫ్రాంక్లిన్ మామయ్య, నేను వస్తున్నాను. ఒక నిమిషం ఆవు, అక్కడనే ఆగు, నేను వస్తున్నాను. ఎందుకు అలా పరిగెడుతున్నావు? ఏం పోగొట్టుకున్నావని ఎందుకు అలా పరిగెడుతున్నావు ఫ్రాంక్లిన్ మామయ్య? నేను వస్తున్నాను కదా. సరే వరలేదు, ఆగాను కదా. పద వెళ్దాం పద. తొందరగా వెళ్ళి కార్ అయితే చూద్దాం ఎలా ఉందో ఒకసారి. ఓకే పద ఫ్రాంక్లిన్ మామయ్య, చూద్దాం పద. పదరా చించాన్, తొందరగా వెళ్దాం పద. అయ్యా బాబా చించాన్, ఒక్కసారి చూడరా మన కారు ఏ లెవెల్లో లైట్స్ ఉన్నావా? అయ్యా బాబా, గ్రీన్ లైట్స్, రెడ్ లైట్స్, పైన ఏదో తోక పెట్టాడు, ఏదో పువ్వులా పెట్టేశారు పైన, చాలా బాగుంది. ఓకే, ఇంకా ఏడా అయ్యా బాబా సైలెన్సర్కి బ్లూ కలర్ లైట్స్ చూడరా ఎంత బాగున్నావు. అరే గుండుగా, నీ గుండు కంటే చాలా మంచిగా
డిజైన్ చేసావురా మా కారు. థ్యాంక్ యూరా గుండుగా. గుండు 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 గులాబ్ జామ్. నీ గుండులానే ఉందిరా కారు. చాలా బాగుంది నిజం చెప్పాలంటే. థ్యాంక్ యూరా గుండు. అయ్యో సార్, మీరు మరీ అంతలా పొగడొద్దని సార్, నాకు చిగ్గేస్తుంది. ఒరే గుండు, నువ్వు సిగ్గుపడితే నాకు చూడబుద్ధి అవ్వట్లేదురా. నువ్వు అర్జెంటుగా సిగ్గుపడడం ఆపే. అయ్యి బాబాయ్, మీరు అంతగా పొగడేస్తుంటే నేను సిగ్గుపడక ఏం చేస్తాను సార్? ఆపలేను సార్ నేను ఆ సిగ్గుని నేను. సరే, నువ్వు అలానే సిగ్గు పడుకుంటావు. సరే, మేమైతే వెళ్ళిపోదాం. పద రచించాను, మనకైతే ఇంకా చాలా పనులు ఉన్నాయి. వెళ్దాం పద. సరే ఫ్రాంక్లిన్ మామయ్య, తొందరగా బండిది వెళ్దాం పదా. ఫస్ట్ కార్ బయటిది, అక్కడ కేక్ తీసుకొని వెళ్ళిపోదాం ఇంటికి. తొందరగా వెళ్దాం పదా. మళ్ళీ మన కేక్ వాడు ఎక్కడైనా వేరే వాళ్ళకి అమ్మేస్తాడు. ఒరే మట్టి బుర్ర రచించానుగా, నేనైతే వాడికి కేక్ డబ్బులు కొట్టేశాను రా. వాడు మన కేక్ ఎవరికి ఇవ్వలే, నువ్వేం బాధపడొద్దు. మన కేక్ అయితే అలాగనే ఉంది. ఓకే చూడు, అంత కాస్తే. ఓకే దిగు, తొందర దిగు, కేక్ తీసుకుందాం పదా. అమ్మయ్య ఓకే ఫ్రాంక్లిన్ మామయ్య, దిగుతున్నాను ఆగు. కేక్ తీసుకుందాం పదా తొందరగా. తీసుకుంటున్నాను ఆగురా. ఇగో కేకులో బాబు, మా కేక్ అయితే ఇచ్చేసాయి. మా చించాన్ గాడైతే కేక్ తీసుకోకుండా నిద్రగున పోనట్టున్నాడు. మా నోనికి మొత్తం కేకుల పైన మనసు ఉంది. తొందర నువ్వు కేక్ ఇచ్చేసే మా కేకు, మేము మా కార్లో పెట్టుకొని వెళ్ళిపోతాం. అరే చించాన్, అప్పుడే డిక్కీ ఓపెన్ చేసావా? అయ్యా బాబా, ఇంత ఫాస్ట్గా ఉన్నావేంట్రా చించాన్ ఈరోజు నువ్వు? కేక్ అంటే నాకు చాలా ఇష్టం ఫ్రాంక్లిన్ మామయ్య, అందుకోసమే నేను చాలా ఫాస్ట్గా ఉన్నాను. నువ్వు తొందరగా కేక్ డిక్కీలో పెట్టేసా, మనమైతే వెళ్ళిపోదాం. తొందరగా పోయి తిందాం. ఓకే చించాన్, నేనైతే తొందరగా అయితే డిక్కీలో పెట్టేసేసాను. ఓకే, మనమైతే డిక్కీలో కేక్ పెట్టేశాను. ఓకే, మనం వెళ్ళిపోదాం పదా చించాన్. కానీ ఫ్రాంక్లిన్ మామయ్య, నాకు ఎందుకు ఈ కేక్ షాప్ వదిలి రావాలనిపించట్లేదు. సరే రావదులే చించాన్. నైట్ క్రిస్మస్ తాత వచ్చి నాకు ఒకరికే గిఫ్ట్ ఇస్తాడు, ఓకేనా? నువ్వే లేడు ఫ్రాంక్లిన్ మామయ్య, వచ్చి కారెక్కు. ఏదీడు? అరే ఎంకలకి వెళ్ళిపోయావా? ఇందాక రానన్నావు. మరి నువ్వు క్రిస్మస్ తాత గిఫ్ట్ అన్నావు. ఓ అవునా, నువ్వు కేక్స్ దగ్గరనే ఉంటావు అన్నావు కదరా మరి. నాకు ఇప్పుడు కేక్స్ కంటే క్రిస్మస్ తాత గిఫ్టే ముఖ్యం. నాకు అందులో మనకి ఒక కేక్ ఉంది కదా, ఆ కేక్ తిందాం పదా. ఆ ఒక్క కేక్ నాకు సరిపోతుంది. సరే కానీ తొందరగా వచ్చి బండి ఎక్కువ వెళ్దాం పదా. మన ఇల్లు ఇంతలోపు ఎప్పుడో డెకరేట్ అయిపోయింటుంది. చీకటి అయిపోతుంది, మళ్ళీ నైట్ అయిపోతే మళ్ళీ క్రిస్మస్ తాత వచ్చేసాడు. మనం తొందరగా వెళ్దాం పదా. చలో ఫ్రాంక్లిన్ మామయ్య, కొంచెం స్పీడ్ నడుపు వెహికల్. మనమైతే తొందరగా అయితే ఇంటికి వెళ్ళిపోదాం. ఓకే చించాన్, మనమైతే మొత్తానికి అయితే ఇంటికి వచ్చేసాం. ఒక్కసారి మన ఇల్లు చూడరా చించాన్, ఎంత బాగుందో. అయ్యా బాబాయ్, చాలా బాగుందిరా. అయ్యా బాబాయ్, లైట్స్ చూడరా. అయ్యా, ఇంత మంచి లైట్స్ పెట్టాడో చూడరా చించాన్. అవును ఫ్రాంక్లిన్ మామయ్య, నాకున్న చాలా బాగుంది. అయ్యా బాబాయ్, ఇంత మంచిగా ఉంది, చాలా థ్రిల్లింగ్గా ఉంది ఫ్రాంక్లిన్ మామయ్య. మన ఇల్లే అనిపిస్తుంది. ఇంత బాగా డెకరేట్ చేశారు, ఇంత మంచి లైట్స్ పెట్టారు ఫ్రాంక్లిన్ మామయ్య. చాలా బాగుంది మామయ్య, నాకు బాగా చాలా చాలా అంటే చాలా బాగా నచ్చింది ఫ్రాంక్లిన్ మామయ్య. అక్కడేంటి రచించాను, ఒక్కసారి వచ్చి లోపల చూడరా. క్రిస్మస్ ట్రీ ఎంత మంచిగా ఉందో, చాలా పెద్ద క్రిస్మస్ ట్రీ రచించాను. ఒక్కసారి వచ్చి ఇటు చూడు. అయ్యో సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత మంచిగా చేశారు సార్. నాకు చాలా చాలా బాగా నచ్చింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అయ్యా బాబు, ఎందుకు బాబు నన్ను కింద దుబ్బేస్తున్నావు? స్విమ్మింగ్ పూల్లో దుబ్బేస్తున్నావు ఫ్రాంక్లిన్ బాబు. ఎందుకు అలా చేస్తున్నావు ఫ్రాంక్లిన్ బాబు? సారీ సార్, నాకు చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్ ఉన్నా సార్, అందుకు సార్ ನೀವು చేశాను సార్, ఏమనుకోవద్దని సార్. మీకు డబ్బులు ఎంత సార్? మీకు ఇచ్చేసినందుకు 10,000 కదా. ఓకే, మీకైతే డబ్బులు కొట్టేసేసాను. ఓకే థ్యాంక్ యూ సార్. మేమైతే లోపల కూడా వెళ్ళి చూసాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత చాలా బాగా చేశారు. అయ్యే బాబాయ్, అరే చించాను, ఒకసారి రారా, తొందరగా రారే, నువ్వు మిస్ అయిపోతున్నావు, తొందరగా. నేను వచ్చేసాను ఫ్రాంక్లిన్ మామయ్య, చూశాను ఫ్రాంక్లిన్ మామయ్య, ఇంత పెద్ద క్రిస్మస్ ట్రీ ఫ్రాంక్లిన్ మామయ్య. అయ్యా బాబోయ్, ఇంత పెద్ద క్రిస్మస్ ట్రీ. అయ్యా బాబోయ్, దీనికి లైట్స్ చూడు. అయ్యా బాబోయ్, చాలా పెద్దగా ఉంది ఫ్రాంక్లిన్ మామయ్య. నా 2 కళ్ళు సరిపోవట్లేదు, కళ్ళు చెదిరిపోతున్నాయి ఫ్రాంక్లిన్ మామయ్య. ఒరే చించాను, ఒక్కసారి వచ్చి స్విమ్మింగ్ పూల్లో చూడరా, ఎంత కలర్ఫుల్ లైట్లో. అయ్యా బాబాయ్, ఒక్కసారి చూడరా చించాను. అయ్యా బాబాయ్, మన చోప్ గారి ఇల్లు చూడరా. అరే చోప్, అయ్యా బాబాయ్, నీ ఇల్లు కూడా చాలా బాగుందిరా చోప్. అయ్యా బాబాయ్ చోప్, నీ ఇల్లు అదిరిపోతుంది చోప్, ఇంత మంచిగా ఉంది చోప్ నీ ఇల్లు. అవును ఫ్రాంక్లిన్ మామయ్య, నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రాంక్లిన్ మామయ్య. ఒకసారి వచ్చి చూడు, నా ఇల్లు చూడు ఫ్రాంక్లిన్ మామయ్య. అయ్యో బాబాయ్, పైన లైట్స్ మంచి చాలా బాగున్నాయి ఫ్రాంక్లిన్ మామయ్య. చూశాను రా చోపు, చాలా బాగుంది చోప్ నీ ఇల్లు. ఓకే చోప్, మేమైతే వెళ్తున్నాం, పద రచించాను. ఓకే రచించాను, నేను చాలా అంటే చాలా అలసిపోయాను. నేనైతే వెళ్ళి పడుకుంటా. క్రిస్మస్ తాత వచ్చినాక నేను ఒక్కడే గిఫ్ట్ తీసుకొని నేనైతే పడుకుంటా. నాకు ఏమన్నా ఇస్తే తీసుకొని పొద్దున్నకి నాకు ఇవ్వు. ఓకేనా చించాన్? సరే ఫ్రాంక్లిన్ మామయ్య, నీ ఇష్టం, పడుకో. నాకు ఒక్కడికే క్రిస్మస్ తాత గిఫ్ట్ ఇస్తాడు. ఓకే, గుడ్ నైట్, బాయ్. ఓకే ఫ్రెండ్స్, కాసేపు అయితే మన క్రిస్మస్ తాత వచ్చి మనందరికి గిఫ్ట్ ఇస్తాడు.
చించాన్ చించాన్. అయ్యో బాబాయ్ క్రిస్మస్ తాత వచ్చినట్టున్నారు ఫ్రెండ్స్, తొందరగా పైకి వెళ్దాం పదా. క్రిస్మస్ తాత వచ్చేసావా? ఏయ్ క్రిస్మస్ తాత హాయ్. అయ్యో బాబాయ్ క్రిస్మస్ తాత వచ్చారు. క్రిస్మస్ తాత నాకు సైకిల్ తీసుకొచ్చేసావా? చించాన్ అందుకోసమే వచ్చాను రా చించాన్, నీకోసమే నీకు సైకిల్ ఇద్దామనే వచ్చాను చించాన్. నీకు సైకిల్ అంటే ఇష్టమని ఇదిగో సైకిల్ ఇచ్చాను తీసుకో. అయ్యా బాబాయ్ క్రిస్మస్ తాత, అయ్యా బాబాయ్ సైకిల్ అంటే చాలా చాలా బాగుంది. అయ్యా బాబాయ్ నాకు చాలా నచ్చింది క్రిస్మస్ తాత. కానీ ఇది ఫ్రెండ్స్ మనకైతే తొక్కడానికి రావట్లేదు, తర్వాత విషయం, ఇది వేరే విషయం, మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే సైకిల్ ఈ సైడ్కి పెట్టేద్దాం. ఓకే క్రిస్మస్ తాత అంటే చాలా బాగుంది క్రిస్మస్ తాత. థ్యాంక్ యూ క్రిస్మస్ తాత. అయ్యా బాబాయ్ నువ్వు నా కోసం సైకిల్ తీసుకొచ్చేసావు. మన సబ్స్క్రైబర్స్కి ఏమైనా తీసుకొచ్చేసావా క్రిస్మస్ తాత? తీసుకొచ్చేసాను రా. ఈ గిఫ్ట్స్ అన్ని వాళ్ళకే, వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని కింద కామెంట్ చేయమని ఏ గిఫ్ట్ కావాలన్నా వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చేసేసాను. ఓకే ఫ్రెండ్స్, అందరైతే క్రిస్మస్ తాతని ఏ గిఫ్ట్ కావాలని అడగండి. ఓకే ఫ్రెండ్స్, మీ ఇంటికి వచ్చి క్రిస్మస్ తాత గిఫ్ట్ ఇస్తాడు. ఓకే ఫ్రెండ్స్, మనమైతే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.